హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 19th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవంటే పేజీ నెంబర్ 6లో మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది అన్నమాట. దానికోసం అంటే లెస్బియన్స్, గేస్, అలాగే బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రైట్స్ కోసం మెయిన్ కోసం అని చెప్పేసి మనకు ఈ జూన్ మంత్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా యాక్టివిటీస్ అనేవి జరిగాయి ఈ జూన్ మంత్లో. సో ఈ టాపిక్ గురించి మనకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది. పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు కోల్డ్ పీస్ అంటే మనకు రీసెంట్గా జరిగినటువంటి అమెరికా రష్యా మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ ఉంది. ఓకేనా? అంటే రష్యాకి అమెరికా మధ్య ఈ యొక్క న్యూ మీటింగ్ అనేది ఏమైనా కొత్త చేంజ్ తీసుకొస్తుందా అనే టాపిక్ మీద ఈ ఆర్టికల్ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ద సెక్యూరిటీ అనమాట. డిఫెన్స్ ఫోర్సెస్లో మనకు రీసెంట్గా మన 2019లో మనకు ఒక కొత్త పోస్ట్ని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. లైక్ మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి అంటే మొత్తం ఆర్మీ అంతానికి హెడ్గా ఒక పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఆర్టికల్లో అతని పవర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ దట్ మెయిన్ ఇక్కడ మనకు ఇంకా సీడీఎస్ అపాయింట్ చేయడానికి కారణాలు ఏంటి కూడా డిస్కస్ చేస్తాం. అలాగే మనకు తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 9లో ఉందన్నమాట. మీ ఇల్లీగల్ సేల్ ఆఫ్ హెచ్డిబిటి. ఓకే, హెచ్డిబిటి ఈ కాటన్ సీడ్స్ అనేవి మనకు ఇల్లీగల్ అమ్ముతున్నారనమాట. అసలు ఎందుకు ఇల్లీగల్ అయింది ఇది? ఓకే, వాట్ ఆర్ ద మీన్ ఇంప్లికేషన్స్? అలాగే మనకు మనకి వాటి దీనికి సబ్స్టిట్యూట్ గా మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయో డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు వాటికల్ రీసెంట్ మా ఇండియా అండ్ కొన్ని వాటికల్ యూరోపియన్ కంట్రీస్ కొద్దిగా నావల్ ఎక్సైజ్ లో పార్టిసిపేట్ అయ్యారనమాట. సో దీని బేసిస్ కొన్ని వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ ఎక్సైజ్ అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఓకేనా? దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే వీ హ్యావ్. Let us discuss briefly about each article. Welcome to IS Sadak once again. The first important article is మనకు what we call mean ప్రైడ్ మంత్ అని చెప్పి చెప్తున్నారు స్టార్టింగ్ లో. మనకు వాట్ వి కాల్ ఇక్కడ అంటే మీనింగ్ ఏమంటే ఈ జూన్ మంత్ అనేది మనకు ఎస్పెషల్లీ ఎవరైతే మనకు LGBTQ+, ఓకే, LGBTQ+ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. అసలు LGBT Q+ కేటగిరీ అంటే ఎవరంటే నథింగ్ బట్ లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వారా పీపుల్ అండ్ వాటికి ఇంటర్సెక్షువల్ పీపుల్ అండ్ అసెక్షువల్ పీపుల్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ది పీపుల్ అంటే మనకు సింపుల్ ఏంటంటే మనం ఎవరైతే మనకు ఈ హోమోసెక్సువాలిటీలో అలాగే మనకు వర్టికల్ బైసెక్సువాలిటీలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఇలాంటి కేటగిరీ పీపుల్ అందరూ మనం కాల్ దెమ్ యాజ్ LGBTQ+ కేటగిరీ అని చెప్తుంటాం అనమాట. ఈ కేటగిరీ పీపుల్ అనేది మనకు ఎస్పెషల్లీ ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా రీసెంట్ గా మనకు ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. బట్ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏంటంటే వాటికల్ ఇంకా వాటికి LGBT కేటగిరీ పీపుల్ వాళ్ళు చాలా వరకు మన సొసైటీలో డిస్క్రిమినేట్ అవుతున్నారు. అఫ్ కోర్స్ మనం చూస్తున్నాం అనమాట. ఈవెన్ మనకు ఈ గే పర్సన్స్ కావచ్చు, లేదంటే ఈ బైసెక్సువల్ పర్సన్స్ కావచ్చు, లేదా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇలాంటి పర్సన్స్ మనం చాలా వాటికల్ డిస్క్రిమినేట్ చేస్తాం అనమాట. చాలా తక్కువగా చూస్తాం. సో అది ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నారు అనమాట. సేమ్ టైం ఏంటంటే దే డిప్రైవ్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకు ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. అంటే ఈవెన్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి ఇవ్వమన్నమాట. అంటే మనకు బేసిక్ రైట్ లాంటిది అది రెస్పెక్ట్ అనేది. అలాగే మనకు వీళ్ళకి ఎలాంటి జాబ్ వ్యాకెన్సీలో కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ ఏంటంటే మనకు ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్లో మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ప్రైవేట్ జాబ్స్లో మనకి ఎలాంటి ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వరు అనమాట. సో అదొక పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు అబెండన్ ఆఫ్ ఆర్స్టోకరైజర్ అనేది బట్టి ఏంటంటే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ న్యూ వాట్ వి కాల్ ఆర్థోడాక్స్ ఉంటాయి కదా మనకు ఆచారాలు అని చెప్పేసి మనకి ఎస్పెషల్లీ ఇండియాలో ఈ ఆచారాల వల్ల వీళ్ళని చాలా దారుణంగా చూస్తుందని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి ఫైనల్ గా డిస్క్రిమినేషన్ అంటే రైట్స్ లేకపోవడం వల్ల ఫైనల్ గా వీళ్ళకి వైలెన్స్ అనేది వీళ్ళ మీద వైలెన్స్ లేదా అబ్యూస్ చేయడం కానీ ఇలా ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళని అంటే వాళ్ళ మీద దాడి చేయడం కానీ లేదంటే వాళ్ళని దూషించడం అంటే మెంటల్ గా ఫిజికల్ కావచ్చు, ఎలాగైనా వాళ్ళని తిట్టడం, కొట్టడం ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో దీని బేసిస్ మన ఆర్టికల్ వచ్చింది. అదే సేమ్ టైం ఏంటంటే మెయిన్ టాపిక్ ఏమంటే హోమోసెక్సువాలిటీ అండ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఓకేనా? అంటే హోమోసెక్సువాలిటీ అండ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ మన వర్టికల్ ఇండియాలో మన ఫారిన్ కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నాయి. ఓకే, ఫారిన్ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి లేదా డిస్కస్ చేస్తాం. ఓకే, హోమోసెక్సువాలిటీ అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ LGBTQ+ కేటగిరీ పీపుల్ ఎవరైతే వీళ్ళందరికీ ఏంటంటే బట్ వీళ్ళందరూ కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. బట్ ఎస్పెషల్లీ మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఏంటంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది లీగల్ కాదనమాట, ఇల్లీగల్. ఓకే, ఇట్ వాస్ క్రిమినలైజ్ అండర్ సెక్షన్ 370. ఓకే, నోటోరియస్ సెక్షన్ అనమాట, చాలా డేంజరస్ సెక్షన్ ఇది. ఓకే, ఈ సెక్షన్ కింద మనకి ఏంటంటే ఇక వాట్ వి కాల్ హోమోసెక్షువాలిటీ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది మనకు ఏమవుతుందంటే క్రిమినలైజ్డ్ అనమాట. ఇక్కడ IPC సెక్షన్
వాటి 377 ఓకే నటోరియస్ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఇది చాలా వాట్ వి కాల్ ఇది మనకు సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది క్రిమినలైజర్ ఎవరు చేయకూడదు చేస్తే మనకు క్రిమినలైజ్ అవుతుంది తర్వాత మనకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఇది ఆర్టికల్ వచ్చేసి మనకు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా మనకు రావడం జరిగింది ఓకే ది సేమ్ టైం ఏంటంటే మనకు ఆర్టికల్ ఎవాల్వింగ్ లీగల్ గా జ్యూరిస్డిక్షన్ పెంచడం కోసం అంటే లీగల్ గా జస్టిస్ ప్రొవైడ్ చేయడం కోసం వచ్చేసి చాలా కంట్రీస్ లో చాలా ఫైట్స్ అనేవి జరిగాయి అనమాట చూసినట్టు మనకు 2005 ఓకే ఈ 2005 సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే అఫ్ కోర్స్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా నియర్లీ 29 కంట్రీస్ ఓకే ఈ ప్రపంచంలో మనకు 29 కంట్రీస్ అనేది మనకి ఏంటంటే హోమోసెక్సువాలిటీని అలాగే సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏంటంటే డిక్లేర్ చేశారనమాట ఫస్ట్ మనం చూసినట్లయితే మనకు సౌత్ ఆఫ్రికా అనమాట సౌత్ ఆఫ్రికా హైకోర్టు వచ్చి మనకు ఆర్టికల్ ఈ 2005 లో మనకి 2005 లో ఒక కేసు రావడం జరిగింది అనమాట ఈ కేసు బేస్ చేసుకొని ఒక మ్యారేజ్ డెఫినేషన్ మార్చడం జరిగింది ఓకే మ్యారేజ్ డెఫినేషన్ కొద్దిగా మాడిఫై చేశారు ఓకే మ్యారేజ్ అంటే జస్ట్ మనకు హెట్రోసెక్షువాలిటీ కాదు అంటే మనకి ఒక మెన్ అండ్ ఉమెన్ ఓకే మెన్ అండ్ ఉమెన్ యూనియన్ మాత్రమే మ్యారేజ్ కాదు ఓకే మ్యారేజ్ డెఫినేషన్ కొద్దిగా మారుస్తూ ఒక మ్యారేజ్ పార్ట్నర్ అనే వ్యక్తి ఏంటంటే ఫండమెంటల్ రైట్ అంటే మనకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ బేస్ చేసుకొని ఈ పర్సన్కి ఎవరైనా కానీ వాళ్ళ పార్ట్నర్ని చూస్ చేసుకుని వాటి కల్ ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట సో ఎవరైనా చూస్ చేసుకోవచ్చు సో ఇలా మనకి మాడిఫై చేశారనమాట ఓకేనా అతను దీని బేసిస్ లో మనకు ఈ 2005 లో కొత్త లీగల్ సౌత్ ఆఫ్రికాలో మనకు ఒక లీగల్ గా ఒక యాక్ట్ పాస్ చేశారు ఓకే దాని ద్వారా ఏంటంటే ఈ హోమోసెక్సువాలిటీని వాటి కాల్ లీగలైజ్ చేశారనమాట ఫస్ట్ మన సౌత్ ఆఫ్రికా కంట్రీ తర్వాత ఆస్ట్రేలియా 2007 లో లీగలైజ్ చేసింది తర్వాత ఇంగ్లాండ్ ఓకే ఇంగ్లాండ్ మన అఫ్ కోర్స్ మన ఇండియాలో ఫాలో అవుతున్న సెక్షన్ 377 కూడా ఈ ఇంగ్లాండ్ పీపుల్ మనకు ఇంట్రొడ్యూస్ చేశారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సో సో వీళ్ళు కూడా ఏంటంటే మన 2013 ఓకే 2013 లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ కూడా ఏంటంటే ఈ హోమోసెక్సువాలిటీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే ఇన్ 2015 వెరీ కాంట్రవర్షియల్ కేసు అనమాట 2015 అమెరికాలో కూడా ఏంటంటే మనకు ఈ అమెరికన్ వాటి ఫెడరల్ కోర్ట్ కూడా మనకి ఏంటంటే మనకు ప్రజెంట్ ఈ హోమోసెక్సువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చాలా బేస్ లో వాళ్ళు అబ్యూజ్ అవుతున్నారు వైలెన్స్ గురవుతున్నారు సో అందుకని చెప్పేసి మనకు 2050లో ఓకే వన్ ఆఫ్ ది సెన్సేషనల్ కేసు కోర్ట్ ఆఫ్ అమెరికన్ కోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ వాటి సేమ్ హోమోసెక్సువాలిటీ పీపుల్ అలాగే సేమ్ సెక్సువాలిటీ పీపుల్ అయితే ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని రైట్స్ అని ప్రొవైడ్ చేశారు ఓకే మ్యారేజ్ కూడా మన డెఫినేషన్ మార్చారనమాట సో వీళ్ళకి సివిల్ సెరమనీస్లు అంటే మనకి ఏంటంటే మనకి ఎలాగైతే మ్యారేజ్ జరుగుతుందో అలాగే వీళ్ళ మ్యారేజ్ కూడా అఫీషియల్ గా లేదంటే సివిల్ సొసైటీలో చర్చ్ లో వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట సో అలా మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది ఈ జడ్జిమెంట్ చూసినట్లయితే మనకి అదే మన ఇండియాలో కూడా చాలా కేసులు ఉన్నాయన్నమాట ఓకే చాలా కేసులు ఉన్నాయి వాటి కలిగి మనకు 2007 లో కేసు ఉందన్నమాట ఈ కేసు మనకు అంత ఇంపార్టెన్స్ తీసుకురావడం కానీ బట్ తర్వాత మనకి ఎప్పుడైతే మనకు 2008 లో 2018 అనమాట 2007 లో కేసు ఉంది బట్ ఢిల్లీ హైకోర్టులో మనకి కేసు రావడం జరిగింది అనమాట ఈ కేసు వచ్చేసి మనకు ఈ వాటి కాల ఈ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ ఓకే డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ మనకు చాలా వెరైడ్ గా ఉంది కరెక్ట్ అప్రోప్రియేట్ లేదు లైక్ మనకు డిఫరెంట్ లాస్ ఉన్నాయి కదా లైక్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఓకే హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ లేదంటే మనకు వాటి కాల్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కానీ ఓకే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అట్ ద సేమ్ టైం వాట్ వి కాల్ ముస్లిం పర్సనల్ లా యాక్ట్ కానీ ముస్లిం పర్సనల్ లా యాక్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు ఇక హోమోసెక్సువాలిటీని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు ఒప్పుకోవడం లేదనమాట కల్చర్ బేస్ చేసుకొని వాళ్ళ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని ఓన్లీ హెట్రోసెక్సువాలిటీ మాత్రమే ఫోకస్ చేస్తున్నారు మెన్ అండ్ ఉమెన్ మాత్రమే మనకి యూనియన్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట బట్ ఇక్కడ వాటి మనకు ఈ యొక్క డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది క్లియర్ గా లేదు ప్రాపర్ గా లేదు మనకి ఇక్కడ కొన్ని ఫండమెంటల్ రైట్స్ కొన్ని దెబ్బతింటాయని చెప్పేసి మనం చెప్తున్నాం లైక్ మనకు ఆర్టికల్ 14 కావచ్చు ఆర్టికల్ 15 కావచ్చు ఆర్టికల్ 21 అనేది మనకు వైలేట్ అవుతున్నాయని చెప్పేసి మనకు ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది అనమాట దీన్ని మార్చాలని చెప్పడం జరిగింది బట్ మనకు కూడా 18 ఓకే ఇన్ ద నవతేజ్ సింగ్ జోహార్ కేసు ఓకే నవతేజ్ సింగ్ జోహార్ కేసులో మనకి ఏంటంటే కూడా 18 లో ఈ హోమోసెక్షువాలిటీ అనేది మనకు క్రిమినలైజ్డ్ కాదు బట్ అకార్డింగ్ సెక్షన్ 377 ఓకే సెక్షన్ 377 ప్రకారంగా ఈ హోమోసెక్షువాలిటీ అనేది మనకు వర్టికల్ క్రిమినలైజ్ కాదు ఇది డీక్రిమినలైజ్ అని చెప్పడం జరిగింది అనమాట ఓకేనా బట్ ఈ క్రిమినలైజ్ కాదు అని చెప్పినా కానీ ఏంటంటే మనకు ఎలాంటి మోడిఫికేషన్ జరగలేదండి ఓకే నో రికగ్నిషన్ ఫర్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఓకే మనకు ప్రజెంట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కానీ ఏదైనా మనకు ముస్లిం పర్సనల్ లా యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ లో మనకి ఎలాంటి మోడిఫికేషన్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓకే ఈవెన్ దో 2018 లో నవతేజ్ సింగ్ కేసులో మనకు వాటి 377 ఆర్టికల్ క్రిమినలైజ్డ్ కాదు అని చెప్పినా కానీ మనకి ఎలాంటి వాటి లాస్ అని తీసుకురాలేదు గవర్నమెంట్ సో అట్ ది సేమ్ టైం తర్వాత మనకు ఇన్ 2019 ఓకే ఈ కేసు బేస్ చేసుకుని 2019 లో మనకి ఏంటంటే ఓకే వాట్ వి కాల్ అరుణ్ కుమార్
శ్రీజ కేసు, ఓకే, అరుణ్ కుమార్ శ్రీజ కేసులో ఈ బ్రైడ్, ఓకే, బ్రైడ్ అనే వర్డ్ని మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఓకే, ఇక్కడ మనకి ట్రాన్స్జెండర్ అనమాట. ట్రాన్స్జెండర్ అయినా కానీ మనకు ఈ బ్రైడ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి మనకు ఒక కేసు రావడం జరిగింది అనమాట. ఓకే, ఈ జ్యుడిషియల్ వర్డిక్ట్ లో మనకి ఏంటంటే ఫైనల్ గా కోర్టు చేసి మనకు ఎవరైనా మనకి వాట్ వి కాల్ ఈ యొక్క పర్సనల్ ఫ్రీడమ్ అనేది, ఓకే, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, పర్సన్ ఎవరైనా చూస్ చేసుకోవచ్చు మ్యారేజ్ చేయాలంటే, మనకి ఎగ్జాక్ట్ గా మనకు ఉమెన్ మెన్ ఉండాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక బ్రైడ్ అయిన వాటిని వాళ్ళ ఇష్టం అనమాట. సేమ్ టైం ఏంటంటే కొన్ని రిచువల్స్ అనేది మార్చడం జరిగింది. ఎస్పెషల్లీ తమిళనాడు హైకోర్టు వచ్చేసి, తమిళనాడు హైకోర్టు మనకు డిఫరెంట్ స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఫర్ ద ట్రాన్స్జెండర్స్, ఒక ట్రాన్స్జెండర్స్ డెవలప్మెంట్, ఒక ట్రాన్స్జెండర్స్ ఒక రైట్స్ కాపాడడం కోసం, ఓకే, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రైట్స్ కాపాడడం కోసం తమిళనాడు హైకోర్టు చాలా కేసుల్లో డిఫరెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ అరుణ్ కుమార్ శ్రీజ కేసు కూడా సేమ్ అలాంటిది. ఇది మనకు ఈ కేసు మెయిన్ క్లూ ఏదైనా మనకు పటికాల్ షవ్జన్ జాన్ అమ్మే కేసు అనమాట. ఓకే, ఈ కేసు చాలా ఫేమస్ అయింది 2018 లో. ఓకే, ఈ కేసులో మనకి రైట్ టు చూస్ అండ్ మ్యారీ ఏ పర్సన్. ఓకే, ఈ ఈ ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకుని మనకు ఈ అరుణ్ కుమార్ అండ్ సిరిజ కేసులో మనకు మెయిన్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. బ్రైడ్ అనేది వాటిని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రైట్ టు చూస్ అండ్ మ్యారీ ఏ పర్సన్. ఓకే, పార్ట్నర్ ని ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఆ పర్సన్ చూస్ చేసిన ఇద్దరికి కన్సెంట్, ఓకే, ఇద్దరు మనకు వాట్ వి కాల్ కన్సెంట్స్ అయితే, ఓకే, కన్సోనల్స్ అయితే మనకు వాట్ వి కాల్ ఏమవుతుందంటే ఇద్దరు ఒప్పుకున్నట్లయితే ఇద్దరు మేజర్స్ అయినట్లే మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు తమిళనాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ది సేమ్ బ్రైడ్ అనే బోర్డుని కూడా అంటే కొన్ని చేంజెస్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని రిచువల్స్ ఉంటాయి, లైక్ మనం డిస్క్రిమినేషన్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయి, లైక్ మన క్యాస్ట్ బేస్ కావచ్చు లేదా రిలీజియస్ బేస్ కావచ్చు, అలా మన డిస్క్రిమినేషన్ ఏదో ప్రొవైడ్ చేస్తుంటే అలాంటి ఏవైనా కొన్ని రిచువల్స్ ఉంటాయి. అలాంటి రిచువల్స్ కూడా మనకు మన హైకోర్ట్ ఆఫ్ తమిళనాడు కొన్ని చేంజ్ చేసింది అనమాట. ఓకే, ఆ చేంజ్ చేసి మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మనకు న్యూ టైప్ ఆఫ్ మ్యారేజ్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే లోవర్ క్యాస్ట్ పీపుల్ అని, లోవర్ క్యాస్ట్ ఉమెన్ కానీ, అప్పర్ క్లాస్ ఐ మీన్ వాట్ వి కాల్ బాయ్ కానీ, లేదా అప్పర్ క్లాస్ ఉమెన్ కానీ, లేదంటే వాట్ వి కాల్ లోవర్ క్లాస్ బాయ్స్ కానీ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కొన్ని చేంజెస్ తీసుకొస్తూ అక్కడ కొన్ని రిచువల్స్ కొన్ని మార్చడం జరిగింది. ఓకే, అవి కూడా మనకు లీగల్ అవుతాయని చెప్పేసి మనకు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కొన్ని, అలాగే మనకు ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో కొన్ని, అలాగే ముస్లిం పర్సనల్ యాక్ట్ లో మనకు కొన్ని చేంజెస్ చేయడం జరిగింది అనమాట తమిళనాడు హైకోర్టు. సో దీని బేసిస్ గా మనకు ఆథర్ ఏం చెప్తున్నారంటే మన తమిళనాడు హైకోర్టు ఇన్స్పిరేషన్ తీసుకొని మనకి వర్టికల్ మన ప్రజెంట్ ఇండియాలో కూడా చాలా వరకు లైక్ మనకి ఫ్రాన్స్ కానీ, లేదంటే ఇక్కడ ఇంగ్లాండ్ అమెరికా ఇలాంటి కంట్రీస్ లో కూడా మనకు చేంజెస్ వచ్చాయి. సో ఇండియాలో కూడా ఇంకా ప్రజెంట్ చాలా హైకోర్ట్స్ సుప్రీం కోర్టు ఏంటంటే ఫీలింగ్ హెసిటేట్ అనమాట, కొద్దిగా మేము ఇబ్బంది పడుతోంది ఈ జడ్జిమెంట్ పాస్ చేయడం కోసం. ఎందుకంటే ఇలాంటి యాక్ట్స్ పాస్ చేసి ప్రజలు ఎలా కల్చర్, మన ఇండియన్ కల్చర్ డిఫరెంట్, లైక్ ఫారెన్ కంట్రీస్ తో పోలిస్తే. సో ఇలాంటి జడ్జిమెంట్స్ ఇస్తే మనకి ఏమవుతుంది, ఈ కల్చరల్ ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, సొసైటీలో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మన హైకోర్ట్స్ కావచ్చు లేదా సుప్రీం కోర్టు. సో ఇలాంటి థింగ్స్ ప్రజెంట్ ఈ 21st సెంచరీలో ఇలాంటి టైప్ ఆఫ్ థింకింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నాతో చెప్తున్నారనమాట. ఎందుకంటే మనకు ఒక పర్సన్ కూడా ఈ కాన్స్టిట్యూషన్ డెమోక్రాటిక్ కంట్రీలో ఒక పర్సన్ కూడా ఏంటంటే ఇలాంటి ఇబ్బంది కలగకూడదు. ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా అంటే ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందాలి. ఈవెన్ LGBTQ+ కేటగిరీ పీపుల్ కూడా ఏంటంటే ఖచ్చితంగా అందాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఫోర్స్ఫుల్ మన హోమోసెక్సువాలిటీ మనకి కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకు ఎవరైతే వాటికి కావాలనుకుంటున్నారు, ఎవరైతే ప్రజెంట్ ఆల్రెడీ ఇలా మీరు ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు, ఇలా మన గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎస్పెషల్లీ పార్లమెంట్ కొన్ని యాక్ట్ తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు కూడా కొన్ని పవర్స్ ఇవ్వాలి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ వాటి కాల్ కన్సెంట్స్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఆర్డర్ చెప్తారు. చాలా కూడా ఆర్టికల్ వచ్చేసి మనకు వచ్చేసి కోల్డ్ పీస్ అనమాట. అంటే వాటి కాల్ సింపుల్ గా ఏం చెప్తున్నారంటే వాటి ప్రెసెంట్ రీసెంట్ గా జరిగిన మీటింగ్ అనమాట. ఎవరికి మధ్య అంటే అమెరికాకి రష్యాకి మధ్య జెనీవాలో జరిగిన మీటింగ్. ఓకే, రీసెంట్ గా మనకి G7 మీటింగ్ అయిపోయింది కదా. G7 మీటింగ్ తర్వాత జరిగినటువంటి ఇంపార్టెంట్ మీటింగ్ ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే G7 లో ఆల్రెడీ వాట్ వి కాల్ రష్యా వచ్చేసి పార్ట్ అనమాట. G7 ప్రెసెంట్ పార్ట్ కాదు, బట్ బిఫోర్ వాట్ వి కాల్ 2014. ఓకే, బిఫోర్ 2014 మనకు ఈ రష్యా వచ్చేసి మనకు G7 లో పార్ట్ లో ఉండేది. ఓకే, ఇన్ ద ఇయర్ 1991 చూడండి G7 ఫామ్ అయింది 1985 ఆ టైంలో. బట్ ప్రెసెంట్ 1991 లో, ఓకే, 1991 G7 లో మనకు వాట్ వి కాల్ ఈ రష్యా అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, రష్యా యాడ్ అవ్వడం జరుగుతుంది 1991. ఓకే, 1991 లో మనకు రష్యా వచ్చేసి మన G7 లో యాడ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడంటే మనకు 2014, ఓకే, 2014 లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏంటంటే రష్యా వచ్చేసి మనకు G7 G8 అనమాట. ఫస్ట్ G7 ఉంది, ఇప్పుడు రష్యా జాయిన్ అయింది G7 లో, అది G8 గా మారింది అనమాట.
అప్పుడు 2014లో మనకు రష్యాకి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే. నాట్ ఓన్లీ ప్రెజెంట్ సిట్యుయేషన్ కాదు. వరల్డ్ వార్ తర్వాత కూడా అంటే వరల్డ్ వార్ టైంలో ఫ్రెండ్స్‌గా ఉన్నారనమాట రష్యా, అమెరికా. ఇప్పుడు ఎప్పుడైతే వరల్డ్ వార్ ఎండ్ అవుతుందో 1945లో ఎండ్ అయిన తర్వాత ఏందంటే అమెరికా వచ్చి సూపర్ ఓవర్‌గా ఎమర్జ్ అయిందనమాట. ఓకే. దీన్ని జీర్ణించుకోలేకపోయింది రష్యా. ఎందుకంటే వరల్డ్ వార్ టైంలో సూపర్ పవర్ ఎవరంటే రష్యా అనమాట. ఓకే. రష్యా సూపర్ పవర్ అయినప్పుడు వరల్డ్ వార్ ఎండ్ అయ్యేసరికి ఏందంటే రష్యా ఎకనామిక్‌లో చాలా బ్యాక్వర్డ్ అయిపోయిందనమాట. ఎందుకంటే అమెరికా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు వరల్డ్ వార్‌లో. డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అమెరికాకొచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, అమెరికా ఈ వరల్డ్ వార్ తర్వాత ఏమైందంటే సూపర్ పవర్‌గా మారిపోయింది. బట్ రష్యా వచ్చేసి మనకి చాలా ఎఫెక్ట్ కావడం వల్ల ఏందంటే కొద్దిగా బ్యాక్వర్డ్ అయిపోయిందనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందనమాట 1945 తర్వాత. ఈ కోల్డ్ వార్‌లో చాలా వరకు టెన్షన్ అమెరికాకి, మీద రష్యాకి చాలా టెన్షన్స్ అనేవి ఉండేవి. హాస్టల్ రిలేషన్స్ చాలా ఎక్కువున్నాయన్నమాట. ప్రెజెంట్ ఈ హాస్టల్ టెన్షన్స్ రిలేషన్ 1945 తర్వాత నుంచి కూడా చాలా ఇయర్స్ వరకు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ ఈ యొక్క మీటింగ్ ఏమైనా కొద్దిగా రీసెర్చ్ చేసుకొస్తుందా? ఓకేనా? ప్రెజెంట్ ఈ యొక్క మీటింగ్ వచ్చేసి కొద్దిగా మార్పు తీసుకొస్తుందని చెప్తున్న అడుగుతున్న ఆథర్. అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి మనకు చూసినట్లయితే బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఇక్కడ డిఫరెన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనకు వాట్ వి కాల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ కూడా స్ట్రక్చరల్ నథింగ్ బట్ అమెరికా వచ్చేసి ఫాలో అయ్యేదంటే వాట్ వి కాల్ ప్యూర్‌గా మనకు వాట్ వి కాల్ క్యాపిటలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ మీ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. అంటే క్యాపిటలిస్టిక్ ఐడియాస్ ఉంటాయి అమెరికాలో. ఓకేనా? క్యాపిటలిస్టిక్ ఐడియాస్ ఉంటాయి. అట్ ద సేమ్ డెమోక్రటిక్ ఐడియాస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు రష్యాలో వచ్చేసి మనకు ప్యూర్‌గా మనకు సోషలిజం, ఓకే, కమ్యూనిజం ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఈ కోర్ ప్రిన్సిపల్స్ కూడా డిఫరెన్స్ మనకు అమెరికాకి, రష్యాకి. అట్ ద సేమ్ టైమ్ మనం చూసినట్టయితే మనకు ఎక్స్పాన్షన్ ఆఫ్ నాటో. ఓకే. నాటో ఎక్స్పాన్షన్ అనేది మనకు చాలా ఎక్కువ అవుతుంది. లైక్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. విచ్ వాస్ లెడ్ బై ది అమెరికా. అమెరికా లెడ్ చేసినటువంటి ఈ యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎందుకోసం అంటే అఫ్‌కోర్స్ మనకు ఇక ఈ యూరోపియన్ కంట్రీస్‌లో యూరోపియన్ కంట్రీస్ మధ్య మంచి స్ట్రాంగ్ రిలేషన్ డెవలప్ చేసుకోవడం కోసం చెప్పేసి మనకు ఈ నాటోని వరల్డ్ వార్ తర్వాత కోల్డ్ వార్ టైంలో ఈ అమెరికా మనకు స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈస్టర్న్ యూరోప్ మొత్తాన్ని మనకు ఈ గుప్పిట్లో తెచ్చుకోవడానికి ట్రై చేయడం కోసం. బట్ అదే టైంలో మనకు పుతిన్ కూడా ఈ యాక్టివిటీస్‌లో అంత అంత నచ్చలేదన్నమాట. ఎందుకంటే పుతిన్ కొత్తగా ఒక ట్రీట్మెంట్ లేదంటే ఒక కొత్త అలయన్స్ స్టార్ట్ చేయడానికి అంత పవర్ లేదన్నమాట ఆ టైంలో. ఈవెన్ జర్మనీ లైక్ ఇటలీ కంట్రీస్ కూడా ఏందంటే ఆ పొజిషన్‌లో కోల్డ్ వార్ టైంలో ఈ పుతిన్‌కి రష్యన్ గవర్నమెంట్ హెల్ప్ చేసే అంత రెడీగా లేవు. ఈవెన్ ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా ఏందంటే కొన్ని కంట్రీస్ రష్యాకి హెల్ప్ చేసే పొజిషన్ లేవన్నమాట. ఎందుకంటే అమెరికా చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ రష్యాకి అంత హెల్ప్ చేసే పొజిషన్‌లో ప్రెజెంట్ కూడా లేవన్నమాట. సో, అదే ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఈవెన్ మనకు 1945 నుంచి కూడా ఈవెన్ టుడే ఈ రష్యాకి, అమెరికాకి మధ్య రిలేషన్స్ అనేవి అంత ప్రాపర్‌గా లేవు. ఒక టెన్షన్ ఫీలింగ్స్ ఎప్పుడున్నాయన్నమాట. ఆ హాస్టల్ రిలేషన్స్ చాలా ఎక్కువున్నాయి. సో, అదే ఇక్కడ చెప్తున్నానన్నమాట. అట్ ద సేమ్ టైమ్ కూడా 8లో ఓకే. ఇప్పుడైతే మనకు 1991లో మనకు రష్యా G7లో ఈ మీటింగ్ జాయిన్ అయిన తర్వాత ఈ రష్యాకి, అమెరికా కోల్డ్ వార్ తగ్గిపోతుంది. అలాగే మనకు కొన్ని ఫ్యూచర్‌లో మంచి రోజులు వస్తాయని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మనకు 2018లో జార్జియా వార్ వచ్చేసి మనకు డైరెక్ట్ కాకున్నా గానీ పర్టికులర్ రష్యా, అమెరికాకి మధ్య ఇండైరెక్ట్‌గా మనకు వార్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ 2014లో ఎప్పుడైతే మనకు రష్యా వచ్చేసి క్రీమియాని అనెక్స్ చేసుకోవడంలో ఓకే. రష్యా వచ్చేసి ఆ క్రీమియాని అనెక్సేషన్ అనేది నథింగ్ బట్ ఏందంటే కలుపుకోవడం జరిగిందన్నమాట క్రీమియాని రష్యాలో. సో, దానివల్ల ఏమైందంటే మనకు ఇమ్మీడియేట్‌గా మనకు రష్యాని వచ్చేసి మనకు G7 నుంచి మీన్ G8లోంచి తీసేయడం జరిగిందన్నమాట. 2014 ఓకే. G8లోంచి తీసేయడం జరిగింది. సో, దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనకు ఇంపాక్ట్ అనేది జరిగిందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ ఇంటర్ఫరెన్స్ యుక్రెయిన్‌లో మనకు యుక్రెయిన్ ఇంటర్ఫరెన్స్ రావడం జరిగింది. యుక్రెయిన్ ఇంటర్ఫరెన్స్ వెస్టర్న్ శాంక్షన్స్ ఓకే. వెస్టర్న్ శాంక్షన్స్ మీద చాలా వర్టికల్ కాన్ఫ్లిక్ట్స్ రావడం జరిగిందన్నమాట. యుక్రెయిన్ కొద్దిగా సపోర్ట్ చేయడం అమెరికాకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే రష్యన్ ఇంటెలిజెన్స్ కూడా ఏందంటే వర్టికల్ చాలా యాక్టివిటీస్‌లో అమెరికాకి అపోజిట్‌గా రావడం జరిగిందన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ చూసినట్లయితే ఇక్కడ ఈవెన్ ప్రెజెంట్ రీసెంట్‌గా 2016 ఎలక్షన్స్‌లో అలాగే 2017 ఓకే. 2016 అండ్ 2017 ఎలక్షన్స్‌లో సో, 2016 అండ్ 2020 ఎలక్షన్స్ 2016 ఎలక్షన్స్‌లో కూడా మనం పార్టికల్ ఇక్కడ అమెరికన్ ఎలక్షన్స్‌లో ఈ రష్యన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇక రష్యన్ గవర్నమెంట్ వచ్చేసి మనకు ఈ డొనాల్డ్ ట్రంప్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్‌కి చాలా సపోర్ట్ చేసిందని చెప్తున్నారన్నమాట. బట్ ప్రెజెంట్ ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నా గానీ చాలా ఈవెన్ అమెరికన్స్ కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో దీన్ని నమ్మడం జరిగిందన్నమాట. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఏందంటే రష్యాతో రిలేషన్స్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ట్రంప్ కొద్దిగా సానుకూలంగా ఉన్నట్టు అనిపించింది. సో, దీనికి రిజల్ట్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఈ రష్యా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన రిలేషన్ మంచిగా ఉందని చెప్పేసి. అలాగే ఈవెన్ సైబర్ అటాక్స్ కూడా చాలా వరకు మనకు ఈ అమెరికన్ సైబర్ అటాక్స్ కూడా ఏందంటే చాలా వరకు ఈ వాట్ వి కాల్ రష్యా చేస్తుందని చెప్పేసి. ఓకే. ఈవెన్ సిరియా, లిబియాలో కూడా మనకు ఈ వాట్ వి కాల్ మనకు ఈ గవర్నమెంట్ అంటే రష్యన్ గవర్నమెంటే హెల్ప్ చేస్తా ఉందని చెప్పేసి. ఎందుకంటే సిరియా, లిబియాలో మనకు ఈ వార్ ఆపడం కోసం అమెరికా ట్రై చేస్తా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఈ వార్‌ని రెచ్చగొట్టడానికి ఈ వార్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ ప్రొవైడ్ చేసేది ఎవరంటే రష్యా అని చెప్పేసి మనకు బ్లేమ్ ఉందన్నమాట.
ఇది కూడా మనకి పట్టుకుంటాం. ఈ వార్ సిచ్యుయేషన్ ఎస్పెషల్లీ ఇక్కడ నథింగ్ బట్ యూరోప్ కంట్రీస్లో వెస్టర్న్ పార్ట్ ఓకే వెస్టర్న్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్లో మనకు ఈ పవర్ని ఆధిక్యం ఐ మీన్ వాటి ఆధిక్యం కోసం అని చెప్పేసి మనకు రష్యా అమెరికా ఇద్దరు కూడా మనకు ట్రై చేస్తూనే ఉన్నారంట. ఓకే, అట్ ది సేమ్ టైం వాటికల్ ఇక్కడ మళ్ళీ ఇంకా ఆథర్ ఏం చెప్తున్నారంటే వాటికల్ ఇక్కడ మన పర్మనెంట్ హాస్టాలిటీ మనకి ఇంకా అలాగే ఉండిపోతుంది. ఓకే, న్యూ వాల్ మన వాటికల్లో లో సిన్స్ కోల్డ్ వార్ అంటే వాటికల్ ప్రజెంట్ అంటే కోల్డ్ వార్ సిచ్యుయేషన్ లేకున్నా కానీ మనకి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు మనకు ఇక్కడ రిలేషన్స్ అనేది ఇంకా హాస్టల్ అలాగే ఉంటుందని చెప్తున్నారు అనమాట. బట్ ప్రజెంట్ జరిగినటువంటి ఈ మీటింగ్ వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే మనకు ఆథర్ ఎలాంటి క్వశ్చన్ మనకి వాటి క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. ఓకే, రిలేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు మనకు, ఫ్యూచర్లో జరిగే రియాక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, రీసెంట్గా మీటింగ్ జరిగింది కదా, తర్వాత రియాక్షన్స్ ఎలా ఉంటాయి అమెరికాకి అండ్ రష్యాకి అని చెప్పేసి మన తర్వాత మనకు అర్థమవుతుంది చెప్తున్నారనమాట. ఈ మీటింగ్ గురించి అంత క్లారిటీ లేదు మనకు, ఏం మాట్లాడారు ఇలాంటి విషయాల గురించి మాట్లాడారని చెప్పేసి. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ టాపిక్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి తర్వాత ఫ్యూచర్లో మేబీ రీసెంట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, దానివల్ల మనకు ఈ వరల్డ్ ఎకానమీ లేదంటే వాట్ వి కాల్ ఎస్పెషల్లీ ఇండియా, ఎందుకంటే మనకి ఇండియా రిలేషన్స్ కంపేర్ చేసినట్లయితే ఇండియా హ్యాస్ గుడ్ రిలేషన్ విత్ అమెరికా, అఫ్ కోర్స్ విత్ రష్యా. ఓకే, ప్రజెంట్ ఈ మోడీ ఎప్పుడైతే మనకి మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఈ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏంటంటే ఈ అమెరికాతో మనకు క్లోజ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ మనకు యాక్చువల్గా మనకు రష్యా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ అనమాట. బిఫోర్ వాట్ వి కాల్ మనకి అమెరికా ఫ్రెండ్ కాకుండా ముందు లేదంటే అమెరికా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వక ముందు నుంచి కూడా మనకు రష్యా ఇస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ టు ఇండియా. ఓకే, ఈవెన్ మన రష్యా మనకు చాలా విషయాలు హెల్ప్ చేసింది, ఆర్మీ విషయాల్లో కావచ్చు లేదంటే మనకు టెక్నాలజీ విషయాలన్నింటిలో కూడా. సో ఈ ప్రజెంట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ అయ్యారు తర్వాత అప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే అమెరికాతో రిలేషన్ కొద్దిగా డెవలప్ అవుతున్నాయి. ఓకే, బట్ ఆ రష్యాతో డెవలప్మెంట్ కూడా మంచిగానే ఉంది. బట్ ఇక్కడ బ్యాలెన్సింగ్ కొద్దిగా తప్పింది అనమాట. ఓకే, రష్యా కొద్దిగా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, సో అమెరికాకి ఇంపార్టెన్స్ పెరిగింది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ రీసెట్ అయింది అనుకోండి, వర్టికల్ ఈ రష్యాకి అమెరికా మధ్య ఇక వర్టికల్ ప్రెసెంట్ ఇక్కడ నథింగ్ బట్ ఈ టెన్షన్ తగ్గి హాస్టిలిటీ తగ్గింది అనుకోండి, ఖచ్చితంగా అది బెనిఫిట్ చేస్తుంది ఎవరికి, ఇండియాకి బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా విల్ గెట్ గుడ్ రిలేషన్ విత్ బోత్ కంట్రీస్ రైట్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అది చెప్తున్నారు అనమాట. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి అబౌట్ ది ఫార్మేషన్ అండ్ వాట్ వి కాల్ న్యూ డిఫెన్స్ సర్వీసెస్ లైక్ మనకు రీసెంట్ 2019లో. ఓకే, యాక్చువల్గా మనకు త్రీ టైప్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఉంటుంది కదా. ఈ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి మన డిఫరెంట్గా చీఫ్స్ ఉంటారు. ఓకే, లైక్ ఆర్మీ చీఫ్ కావచ్చు లేదా నేవల్ వాట్ వి కాల్ మనకి నేవీ మార్షల్ కావచ్చు, ఎయిర్ మార్షల్ ఉంటారు. అలాగే మనకు ఈ నేవల్ కమాండర్ ఉంటారు కదా, వీళ్ళు కమాండర్స్ అంటే చీఫ్స్ ఏమైనా ఉంటారు అనమాట. వీళ్ళకందరూ హెడ్ ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. సుప్రీం కమాండర్ అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫోర్సెస్. ఇలా మనకి డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మన డివిజన్ ఉంది క్లియర్గా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని డివిజన్ ఉంది. ఇలా డివిజన్ ఉండకుండా అన్ని కలిసి ఒక జాయింట్ ఫోర్స్గా అంటే అన్ని కలిసి ఒక వాట్ వి కాల్ టెక్నికల్ సింపుల్గా ఏంటంటే మనకు హై లెవెల్ అథారిటీగా ఒక చీఫ్ అనేది ఉంటే ఇంటిగ్రేట్ చేయాలి పూర్తిగా. ఓకే, అలా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి మనకు ఒక కొత్త పోస్ట్ ని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఒక కొత్త పోస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది 2019లో. ఆ పోస్ట్ పేరు ఏంటంటే సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ అని చెప్పేసి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి మనకు ఇది రావడం జరిగింది 2019లో. ఓకే, ఈ వ్యక్తి వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఈ త్రీ ఫోర్సెస్ కి, ఎయిర్ ఫోర్స్ కి, నేవీకి అండ్ వాట్ కాల్ ఆర్మీకి, మూడింటికి కూడా కలిపి అంటే హెడ్ గా జాయింట్ హెడ్ గా ఉంటారు అనమాట. ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా మనకు వాట్ కాల్ గవర్నమెంట్ కి అలాగే సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వాట్ వి కాల్ మనకు వాట్ వి కాల్ సింపుల్ గా ఒక వాట్ వి కాల్ జాయింట్ ఆర్మీ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. అంటే టోటల్ ఆర్మీ మొత్తం ఒక జాయింట్ ఒక గుడి కిందకి వచ్చేసింది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి కనెక్షన్ ఫాస్ట్ గా మనకు ఏం చేయాలని చేయొచ్చు అనమాట. కలిసి ఫాస్ట్ గా వర్క్ చేయొచ్చు ఈవెన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. సో అదే ఇక్కడ ఆతో చెప్తున్నారు అనమాట. జాయింట్ ట్రీట్మెంట్ థియేటర్ కమాండ్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం విత్ జాయింట్ కమాండ్స్ అని చెప్పేసి. ఓకేనా, జాయింట్ కమాండ్స్ లైక్ ఎయిర్ ఫోర్స్ లో మన ఎయిర్ ఫోర్స్ లో మనకు వాట్ వి కాల్ అంటే ఈ ప్రజెంట్ ఈ వార్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ఇంకా వార్ టెక్నిక్స్ త్రీ చాలా ఇంపార్టెంట్. లైక్ మనకు ఒక వార్ జరుగుతుంది అనుకోండి, మనకు ఎయిర్ ఫోర్స్ ఇంపార్టెంట్, అలాగే ఆర్మీ ఇంపార్టెంట్, అలాగే నేవీ కూడా ఇంపార్టెంట్ కొన్ని సిచ్యుయేషన్స్. ఎస్పెషల్లీ ఇండియా పెనిన్సులర్ కంట్రీ కాబట్టి, సో త్రీ సైడ్స్ వార్ ఉంటుంది కాబట్టి, సో వార్లో ఎక్కువ వాటర్లో ఎక్కువ వార్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ త్రీ మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ త్రీని మనకు ఎయిర్లో, ఓకే ఎయిర్లో మనకు ఎయిర్లో కూడా ఎయిర్ ఫోర్స్లో కూడా మనకు వాట్ వి కాల్ మనకు ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వ్యక్తులు ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. సో వీళ్ళు ముగ్గురిని కలుపుకొని మనకు వర్క్ చేయాలని చెప్పేసి మనకు వర్టికల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అలాగే మనకు మ్యారిటైమ్ థియేటర్, ఓకే మ్యారిటైమ్ థియేటర్లో కూడా మనకు డిఫరెంట్ ఫోర్స్లు ఉంటాయి. లైక్ మనకు వాటికి కోస్ట్ గార్డ్స్ కావచ్చు, లేదంటే మనకు డిఫరెంట్ పర్సన్స్ లైక్ మనకు నేవల్ పర్సన్స్ కావచ్చు, లేదా సబ్‌మైన్ ఆఫీసర్స్ కావచ్చు. ఓకే, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇలా ఈ కేటగిరీ గ్రూప్స్ కలిపేసి మనకు సింగిల్ మ్యారిటైమ్ గ్రూప్గా తీసుకురావాలని చెప్పేసి
అలాగే మనం ఆర్మీలో చూసినట్టయితే నార్థన్ కమాండ్ అని చెప్పేసి వెస్టర్న్ కమాండ్ అని చెప్పేసి 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరినీ కూడా కలిపేసి మనకు ఒక డిఫరెంట్ కేటగిరీ తీసుకురావాలని చెప్పేసి, అలాగే అట్ ద సేమ్ టైం పారామిలిటరీ ఫోర్సెస్ లైక్ మనకి సిఏఎఫ్, ఐ మీన్ పర్టికులర్ సిఏఎస్ఎఫ్ కానీ, ఓకేనా, అలాగే మనకి అస్సాం రైఫిల్స్ కానీ, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్టికులర్ మనకు గ్రూప్స్ ఉన్నాయన్నమాట. పారామిలిటరీ గ్రూప్స్ అనేవి. ఈ పారామిలిటరీ గ్రూప్స్ అన్ని కూడా కలిపేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఇంటిగ్రేషన్తో ఆర్మీలో మిక్స్ చేసేసి, తర్వాత ఏంటంటే ఒక హ్యూజ్ ఆర్మీలా క్రియేట్ చేయాలని చెప్పేసి, అలా హ్యూజ్ కనెక్షన్ క్రియేట్ చేయాలని చెప్పేసి మనకు ఇక మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో అలా అందుకోసం కొన్ని స్టెప్స్ జరుగుతున్నాయి అనమాట. అంటే కొన్ని ఇనిషియేషన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అట్ ది సేమ్ టైం ఇలా మొత్తం ఐ మీన్ ఆర్మీ మొత్తం కలిపేయాలంటే అర్థమవుతుంది. ఈ ఆర్మీ మొత్తాన్ని జాయిన్ చేయాలంటే మనకు చాలా మీన్ అఫ్ కోర్స్ లీగల్గా మనకు ప్రాబ్లం ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు మనకు ఈ సిఏఎస్ఎఫ్ కావచ్చు, లేదంటే మనకు కోస్ట్ గార్డ్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే మనకు ఈ నావీ వాళ్ళు కావచ్చు, మరి అంటే నావీలో మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్టికల్ కమాండ్స్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు. అలా కాకుండా అందరిని కలిపేసి కామన్ కమాండ్గా తీసుకురావాలంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మనకు లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. అదే చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా చాలా మందిని అపాయింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ అందరినీ మీరు కలుపుకుంటూ వెళ్ళాలంటే మధ్యలో కొన్ని డిపార్ట్మెంట్స్ అవసరం అవుతాయి, కొన్ని వాటిలో ఆఫీస్ అవసరం అవుతాయి, అలాగే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం అనమాట. అందుకే మనకు వర్టికల్ ప్రెసెంట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రెసెంట్ హై లెవెల్ కమిటీ అనమాట. హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. అండ్ లీడర్షిప్ ఆఫ్ సిడిఎస్. సిడిఎస్ లీడర్షిప్ లో మనకు ఇంటగ్రేషన్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇండియన్ ఆర్మీ మొత్తం ఇంటిగ్రేట్ చేయడానికి కోసం మనకు ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఒక పెద్ద హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఈ హై లెవెల్ కమిటీలో వర్టికల్ వైస్ చీఫ్స్ ఉంటారు అనమాట. 3 సర్వీసెస్ లో ఈ 3 సర్వీసెస్ లో ఉంటాయి కదా, లైక్ మనకు ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ 3 వైస్ చీఫ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ వాళ్ళకి ఏంటంటే 3 సర్వీస్ లో ఉండే మెంబర్స్ అనే వాళ్ళు ఇంట్లో మెంబర్స్ గా ఉంటారు. అలాగే మనకు చీఫ్స్ ఆఫ్ ఐడిఎస్, ఓకే, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ లో ఉండే చీఫ్స్ అందరూ కూడా మనకి మనకు ఉంటారు అనమాట. అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పర్సన్స్ కూడా మనకు ఈ వాటి వల్ల హై లెవెల్ కమిటీలో ఉంటారు. అలాగే మనకు మినిస్టర్ ఆఫ్ లా సంబంధించిన వ్యక్తులు కూడా దీంట్లో హై లెవెల్ కమిటీ మెంబర్స్ ఉంటారు. అలా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించిన వ్యక్తులు కూడా దీంట్లో మనకు మెంబర్స్ గా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ గా ఏంటంటే అంటే కంట్రీ ఎస్పెషల్లీ ఆర్మీ మొత్తాన్ని కూడా ఏంటన్నమాట వాటికల్లో ఇంటిగ్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రెసెంట్ ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం ఈ సిడిఎస్ వచ్చేసి మనకు వర్టికల్ హై లెవెల్ కమిటీ మనకు వాటికి సెక్రటరీగా వర్క్ చేస్తారనమాట, అండ్ చైర్మన్ గా ఉంటారు. సో దీని బేసిస్ గా మనకు చాలా ఇంపార్టెంట్ ఇనిషియేషన్ ముందు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చెప్తున్నారండి. ఓకే, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ లుక్ ఇంటు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది సేల్ ఆఫ్ ఇల్లీగల్ హెచ్డిబిటి. హెచ్డిబిటి అనే సీడ్స్ అనేది ఇల్లీగల్ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఈ హెచ్డిబిటి అనేది మనకు ఈ కాటన్ సీడ్స్ అనమాట. కాటన్ సీడ్స్ చాలా వరకు మన ఇండియాలో ఎక్కువ మేజర్ క్రాప్, ఫుడ్ క్రాప్, కమర్షియల్ క్రాప్స్ లో చాలా ఎక్కువ ఎకనామికల్ గా ఫేవర్ ఉండేది క్రాప్ ఏదంటే అఫ్ కోర్స్ కాటన్ క్రాప్ అనమాట. సో ప్రజెంట్ చెప్తున్నాను అనమాట. అంటే హెచ్డిబిటి క్రాప్స్ అనేవి లాస్ట్ ఇయర్ 30 lakhs అనేది అమ్ముడుపోయాయి అనమాట. ఈ ఇయర్ మనకి 75 lakhs అనేది అమ్ముడుపోయి జరుగుతుంది అనమాట చెప్తున్నారు మెయిన్ రిపోర్ట్స్ ప్రకారంగా. సో డబుల్ అయింది సేల్ అనేది. సో ఇల్లీగల్గా అమ్ముతున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ హెచ్డిబిటిని బ్యాన్ చేయడం అనమాట. ఎందుకు బ్యాన్ చేస్తారంటే ఇది వచ్చేసి మనకు జిఎం సీడ్ అనమాట. జిఎం సీడ్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్ అనమాట. ఓకే, జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. కొన్ని మాత్రం ఎలా ఉంటాయంటే అవి మనకు కొన్ని క్రాప్స్ ని డ్యామేజ్ చేయడం కానీ, సాయిల్ ని డ్యామేజ్ చేయడం కానీ, ఇలా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. సో మన ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినా కానీ అదర్ ఫ్యాక్టర్స్ ని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాయి. సో అందుకని చెప్పేసి మనకు కొన్ని ఎథికల్ వాల్యూస్ బేస్ చేసుకొని, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ బేస్ చేసుకొని, ఎకనామికల్ ఇష్యూస్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే కొన్ని వాటికి జిఎం క్రాప్స్ ని మనకు బ్యాన్ చేయడం జరిగింది అనమాట. బ్యాన్ చేసిన వాటిలో మనకు మనకు వర్టికల్ హెచ్డిబిటిని కాటన్ సీడ్ అని ఉండడం జరిగింది. సో ఈ సీడ్ ని మనకి ప్రజెంట్ ఇండియాలో బ్యాన్ చేశారు వర్టికల్ సీల్ చేయడం కోసం. బట్ ప్రజెంట్ వచ్చేసి మన దీనికోసం వాటి సబ్స్టిట్యూట్ గా మనకు బీటీ కాటన్ ఉందన్నమాట. ఓకే, బీటీ కాటన్ ఓన్లీ అప్రూవ్డ్ ట్రాన్స్జెనిక్ వాటికి జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లో, ఎస్పెషల్లీ కాటన్ సీడ్స్ లో మనకు ఈ బీటీ కాటన్ సీడ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ప్రజెంట్ ఇది వర్క్ లో ఉందన్నమాట. ఓకే, ఈ బీటీ కాటన్ సీడ్ వచ్చేసి మనకు ఇన్సెక్టిసైడ్, అలాగే సేమ్ టైం వచ్చేసి కాటన్ బ్లోవా. ఈ కాటన్ బ్లోవా మనకి వర్టికల్ ఇన్సెక్ట్ కొద్దిగా చాలా ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉండే సీడ్ అనమాట బీటీ సీడ్. బట్ ఇక్కడ మనకు చాలా వరకు వర్టికల్ ప్రెసెంట్ ఈ బీటీ సీడ్స్ అవైలబిలిటీ తక్కువ ఉండడం, ద సేమ్ టైం రీజన్ ఏమంటే
కొద్దిగా కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడం, అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి మనకు ఈ హెచ్‌డీబీటీ కాటన్ ఈజీగా అవైలబుల్‌గా ఉండడం లోకల్ స్టోర్స్‌లో కూడా. సో, అట్ ది సేమ్ టైమ్ వచ్చేసి ఈ హెచ్‌డీబీటీ వచ్చేసి మనకు హెర్బిసైడ్‌గా ఉండడం, రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటదనమాట. అంటే మన వీడ్స్ ఉంటాయి కదా! ఈ వీడ్స్‌ని చాలా వరకు అది మనం కంట్రోల్ చేస్తుందనమాట. సో, అనేది అది అది అండ్ అట్ ది సేమ్ టైమ్ దీనికి గ్లైఫోసేట్ గ్లైఫోసేట్ అనే ఒక దీంట్లో వర్టికల్ కెమికల్ ఉండడం వల్ల ఈ హెర్బిసైడ్ చాలా ఎక్కువ పవర్‌ఫుల్‌గా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకు నెగెటివ్ ఇంపాక్ట్ కూడా ఉందన్నమాట. ఈ హెర్బిసైడ్ వలన. ఈ హెర్బిసైడ్స్ అని నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ లోపల మేము క్రాప్ వేసిన తర్వాత కలుపు మొక్కలు ఉంటాయి కదా! వీడ్స్ ఈ వీడ్స్ రాకుండా ఇది ఆటోమేటిక్‌గా ఆపడం జరుగుతుందన్నమాట. ఓన్లీ మనకు ఈ కాటన్ క్రాప్ మాత్రమే వర్క్ చేస్తుంది. అంటే పండుతుందన్నమాట. మిగతాది ఏం పండవన్నమాట. సో, ఇక్కడ దాన్ని వాట్ వి కాల్ ఇట్ యాస్ ఎ హెర్బిసైడ్. బట్ ఇక్కడ ఈ గ్లైఫోసేట్ అనే ఒక కెమికల్ వాడడం వల్ల ఏంటంటే వీడ్స్ అనేది చాలా వరకు వాటి కాల్ మనకు మీన్ పోతాయి అనమాట. బట్ ప్రాబ్లం ఏమంటే ఈ హెర్బిసైడ్ వచ్చేసి కొన్ని వర్టికల్ క్రైకోజెనిక్ క్యాన్సర్స్ వాటి హెల్త్ ఇష్యూస్ చాలా వరకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ క్రైకోజెనిక్ క్యాన్సర్ ఇలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ కూడా తీసుకొస్తుంది. సో, ఎవరైతే మనకు ఈ వర్క్ లో ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు, ఈ సీడ్స్ వాడిన ఫీల్డ్స్ ఆ ఫీల్డ్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఈ యొక్క క్రైకోజెనిక్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సేమ్ టైం వచ్చేసి హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అంటే చాలా వరకు హెర్బిసైడ్స్ అనే రెసిస్టెన్స్ ఎక్కువ ఎక్కువ క్రియేట్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో మనం ఈ సీడ్ వాడినా కానీ ఆ క్రాప్లో ఆ ల్యాండ్ పర్టికులర్ ల్యాండ్లో మనకి ఎలాంటి రిజల్ట్స్ అనేవి ఉండవు అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే సూపర్ వీడ్స్ ఇది రెసిస్టెన్స్ డెవలప్ అయిన వల్ల కొత్త రకమైన వీడ్స్ అనేవి కొత్త సూపర్ వీడ్స్ అనేవి అంటే మనం ఎలాంటి కంట్రోల్ చేయని సీడ్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఈ క్రాప్స్ అంటే ఫర్దర్గా మనకు ఇప్పుడు కాటన్ సీడ్ వేసామనుకోండి, తర్వాత మన కాటన్ క్రాప్ కాకుండా వేరే క్రాప్ ఏదైనా వేసామనుకోండి, అప్పుడు ఆ క్రాప్ని మొత్తానికి నాశనం చేస్తుంది. ఎందుకంటే మనకు హెర్బిసైడ్ కదా. సో, హెర్బిసైడ్స్ అనేవి మనకు ఈ ఓన్లీ కాటన్ మాత్రమే కాటన్ సీడ్ మాత్రమే ఏంటంటే మనకు సపోర్ట్ ఉంటుంది. తర్వాత వేరే క్రాప్ వేసామనుకో ఫర్దర్ ఫ్యూచర్లో అప్పుడు ఏమంటే ఆ క్రాప్ కూడా మనకు పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో, దాని ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, అది కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రజెంట్ ఇవన్నీ బేస్ చేసుకుని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓకే మన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వర్టికల్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేదా సూపర్ వీడ్స్ కావచ్చు, లేదంటే మనకి అదర్ క్రాప్స్ డ్యామేజ్ కావచ్చు, ఇలా దీని వల్ల బేస్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇది గ్లైఫోసేట్ ఇది కెమికల్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఈ టైప్ ఆఫ్ సీడ్స్ని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. బట్ ఇల్లీగల్ సీడ్స్ అనేవి ఇల్లీగల్ సేల్ జరుగుతూనే ఉంది. ఇల్లీగల్ సీడ్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇండియన్ సీడ్ ఫార్మర్స్ ఉంటారు కదా, అంటే ఎవరైతే ఇండియన్ సీడ్స్ అమ్ముతుంటారో లోకల్ సీడ్స్ వీళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అండ్ అట్ ది సేమ్ ఫార్మర్స్ కూడా ఎవరైతే మనకు తెలియకుండా కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఏంటంటే చాలా వరకు ఇబ్బంది కలుగుతున్నాయి. ఫర్దర్గా క్రాప్స్ నాశనం అంటే వాటి క్యాన్సర్ వస్తుంది. అది సేమ్ టైం ఏంటంటే మనకు వాటి ల్యాండ్ కూడా పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ రెవెన్యూ కూడా చాలా దెబ్బతీస్తూ ఉంది. ఇల్లీగల్ అమ్ముతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ రెవెన్యూ కూడా కూడా ఏంటంటే చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది అనమాట. సో, అందుకే ఇది మనకు ఆల్రెడీ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ హెచ్‌డీబీటీ సీడ్స్ మీద బ్యాన్ వేసినా కానీ స్టేట్స్ అనేది మనకి ఇంకా ఎన్ఫోర్స్ చేయలేదన్నమాట. ఓకే, స్టేట్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే ఈ సేల్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్‌గా. సో, ఇది ఫైనల్‌గా ఈ సేల్ అనేది మనకు రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ మీద సేమ్ టైం రెస్పెక్టివ్ వాట్ వి కాల్ మనకు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి వర్టికల్ సీడ్స్ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ మీద కూడా మనకి ఏంటంటే ఇక డ్యామేజ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో, గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆథర్ ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే హెచ్‌డీబీటీ సీడ్స్‌ని వర్టికల్ బ్యాన్‌ని అప్రూవ్ చేయాలి, ఎన్ఫోర్స్ చేయాలి, స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసి ఈ హెచ్‌డీబీటీ సీడ్‌ని పూర్తిగా నిర్మూలించాలని చెప్తున్నారనమాట. దీనివల్ల మనకు అన్ని విధాలుగా ప్రాబ్లం ఉంది. ఓకే, that's all about this article. Let's look into the next article. Next article is like about the recent naval access between what we call three European Union countries. Like three European countries మధ్య ఉన్న naval access అనమాట. లైక్ మనకి త్రీ యూరోపియన్ కంట్రీస్ లైక్ మనకి ఏవైతే మనకి ఫ్రాన్స్ కావచ్చు, ఓకేనా, అండ్ ఇటలీ కావచ్చు, ఓకేనా. అట్ ద సేమ్ టైం మనకు ఈ నథింగ్ బట్ ఇంగ్లాండ్, ఓకే, ఫ్రాన్స్, ఇటలీ అండ్ ఇంగ్లాండ్ ఈ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఈ నేవల్ ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంది. వాట్ వి కాల్ ఈ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ ఫోర్స్ అండ్ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ అనమాట. ఓకే, యూరోపియన్ కంట్రీస్ అలాగే అట్ ది సేమ్ ఇండియన్ నేవల్ నేవీ వాళ్ళు ఇద్దరు కలిసి చేసిన మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఓకే, ఎక్కడ చేశారంటే వాట్ వి కాల్ గల్ఫ్ ఆఫ్ ఐడెన్. ఓకే, గల్ఫ్ ఆఫ్ బిగిన్ ఇన్ ది గల్ఫ్ ఆఫ్ ఐడెన్. ఒక గల్ఫ్ ఆఫ్ ఐడెన్ దగ్గర మనకు ఇక వర్టికల్ ఇక నావల్ ఎక్సైజ్ జరిగింది. ఎందుకు ఇంపార్టెంట్ నావల్ ఎక్సైజ్ చూసినట్టు మనం ఈ గల్ఫ్ ఆఫ్ ఐడెన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. గల్ఫ్ ఆఫ్ ఐడెన్ వచ్చేసి మనకు ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. గల్ఫ్ ఆఫ్ ఐడెన్, ఈ గల్ఫ్ ఆఫ్ ఐడెన్ ఇది వచ్చేసి మనకు ఇది హార్న్ ఆఫ్ వాట్ వి కాల్ ఆఫ్రికన్ కంట్రీకి ఒక కొమ్ములాగా ఇలా ఉంటుంది కదా. ఈ సోమాలియా కంట్రీ
ఒక సొమాలియా కంట్రీ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, విచ్ ఇస్ ద వాట్ వి కాల్ కనెక్టింగ్ పాయింట్. ఓకే, ఎంట్రీ ఐ మీన్ వాట్ కాల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ టు ది వాట్ వి కాల్ వాట్ రెడ్ సీ అండ్ టు ద మెడిటేరియన్ సీ. మెడిటేరియన్ సీకి అలాగే రెడ్ సీకి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ పాయింట్ లా ఉంటుందన్నమాట. ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని చెప్పేసి. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో వాట్ వి కాల్ ఎస్పెషల్లీ ఈ చైనా వచ్చేసి మనకు చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ రూట్ చూడండి ఇక్కడ ఇలా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు ఇక ఈ ఐ మీన్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఎక్కువ డామినేషన్ క్రియేట్ చేయడం కోసం చెప్పేసి, అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని కంట్రీస్ అయితే ఏవైతే మనకు మీన్ ఐసిస్ కంట్రీస్ తో ఉన్నాయి, లైక్ ఈజిప్ట్ లో మనకు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ మనకు సోమాలియా కావచ్చు. ఓకే, అలాగే మనకు కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో లైక్ మనకు చూసినట్టయితే మనకు కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ ఛాన్స్ ఉందన్నమాట. సో దాన్ని బేసిస్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకు ఈ ఎస్పెషల్లీ ఈ యూరోపియన్ ఎవరైతే మనకు పాజిటివ్ గా మీన్ వర్టికల్ రియాక్షన్ తో ఉన్నారు, లైక్ మనకు వర్టికల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఈ కంట్రీస్ ఏవైతే పాజిటివ్ గా ఉన్నాయో అంటే రిలేషన్ మీన్ సేమ్ గా ఉండే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కలిసి ఇక్కడ మీన్ వర్టికల్ నేవల్ ఎక్సెస్ చేయడం వల్ల ఏమో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ రావడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనకి చైనా స్టార్ట్ చేస్తా ఉంది. ఓకేనా, జిబౌటి అని ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర మనకు ఆల్రెడీ చైనా ఒక బేస్ ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దీనికోసం అంటే ఈ మొత్తం ఏరియాని క్యాప్చర్ చేయడం కోసం చెప్పేసి అర్థమవుతుందా. ఈ మొత్తం ఏరియాని జిబౌటి అనే ఏరియాలో మనకు ఈ ప్లేస్ దగ్గర మనకు ఒక క్యాంప్ లాగా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ పాయింట్ కదా, ఇక్కడ మనం బ్లాక్ చేసామనుకో ఏమవుతుందంటే ఏ షిప్ కూడా మనకి నుంచి వెళ్ళలేదు అనమాట. ఓకే, సో అలాగే మనకు ఈ చైనా అలాగే కొన్ని కంట్రీస్ అయితే మనకు కొద్ది ఇబ్బంది కలిగించడం ట్రై చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకు డామినేషన్ క్రియేట్ చేయడం కోసం అందుకే మనకి ఏంటంటే మనకు ఈ వర్టికల్ ఇండియన్ ఆర్మీ అలాగే మనకు కొన్ని యూరోపియన్ కంట్రీస్ తో రిలేషన్ మీన్ కలిసి ఇక్కడ వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెంత్ తెలుస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం అంటే ఇక యూనిటీ కొద్దిగా డెవలప్ అయింది అనుకోండి, ఇక మీన్ వాటి ఇండియన్ ఓషన్ రీజన్ లో మనకు కొద్ది స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఈ ఏరియాని క్యాప్చర్ చేసుకోలేకపోతే, ఈ ఏరియాని కాపాడుకోలేకపోతే ఏమవుతుందంటే ఫైనల్ గా మనకు ఖచ్చితంగా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫైనల్ గా మనకి ఇండియన్ ఎకానమీ కొద్దిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది అనమాట. సో అందుకని చెప్పేసి మనకి ఈ ఒక నేవల్ ఎక్సెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గల్ఫ్ వార్ రైవల్రీ మన హెజిమోనీ కోసం చాలా వరకు కంట్రీస్ ఫైట్ చేస్తున్నాయి. దాంట్లో మన కంట్రీ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతుంది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే వీ హ్యావ్ అండ్ టుమారో ఇంకొన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఇలాంటి మరిన్ని తెలుగులో వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.